వదిన మొహం ఈరోజు భలే వెలిగిపోతుంది. ఏం చేస్తుందో వదినా? రా మేఘనా. ఏం చేస్తున్నావు వదినా? ఈ రోజు నా బంగారు తల్లి సుభిక్ష బర్త్డే కదా, అందుకే పాయసం చేస్తున్నా మేఘనా. అబ్బో సరే వదినా. సువి, నా బంగారు తల్లి లేనన్న టైం అవుతుంది. ఈ పిల్ల అస్సలు వినదు. ఏంటి ఒళ్ళంతా ఇలా కాలిపోతుంది? అత్తమ్మా! ఏమ్మా అత్తమ్మా! ఏమైంది ప్రవళిక? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సుభిక్ష జ్వరం వచ్చింది అత్తమ్మా, ఒళ్ళంతా కాలిపోతుంది. పదా. అయ్యో అవునే ప్రవళిక, డాక్టర్ కాల్ చేయి. సరే అత్తమ్మా. హలో డాక్టర్. చెప్పండి అమ్మా. చూడండి మేడం. ఇప్పుడు ఒక మెడిసిన్ రాసిస్తాను, అది వాడండి. తగ్గకపోతే రేపు హాస్పిటల్కి రండి. అలాగే మేడం. సరే అమ్మా. వదినా, జ్వరమే కదా, ఎందుకేమో అయినట్టు ఎలా బిహేవ్ చేస్తున్నావు? మేఘనా, ప్రవళిక పాపకి టానిక్ వేయి. సరే అత్తమ్మా. వదినా, కాఫీ తా. కసు నూకేసి తీసుకొస్తాను మేఘనా. మేఘనా కాఫీ చేసి ఇవ్వాలి. సువి, లేచావారా? బంగారు తల్లి. అమ్మో, ఈ పనిలో పడి పాపకు టానిక్ వేయడం కూడా మర్చిపోయా. కాఫీ చేయంటే దీని టానిక్ వేసుకుంటా కూర్చోయింది. మేఘనా ఏమైందమ్మా? నేను చేస్తాంటే కదా పాపకు టానిక్ వేసి. భలే చేసినావులే. లేదు నాన్న. ఏమెండలు ఉన్నాయబ్బా. ప్రవళిక పాపకి ఎలా ఉందమ్మా? తగ్గిందత్తమ్మా. తగ్గుతుంది, ఎందుకు తగ్గదు? నాకు కాఫీ కూడా పెట్టకుండా దీనికి సేవ చేస్తుంది కదా. సుభిక్ష సుభిక్ష ఎవరబ్బా? సుభిక్ష ఆడుకుందాం. అమ్మ పోట. వద్దు సువి, నీ ఆరోగ్యం బాలేదు. మళ్ళీ ఆడుకుందురులేనన్నా, వెళ్ళండి. అబ్బో, ఆంటీ పంపియండి. వెళ్ళండి అన్నానా. నేను కళ్ళు మూసుకుంటా, మీరు వెళ్ళి దాక్కోండి. సరే. అక్కడ కారు వెనకాల దాక్కుందాం. పది. పాపకు జ్వరం తగ్గడం లేదు, హాస్పిటల్ కన్నా పిలుచుకుపోవాలి. నానా, పాలు తాతావా? సరే అమ్మా. వీళ్ళు ఎక్కడ దాక్కున్నారబ్బా? ఈ కారు వెనకాల చూద్దాం. శిక్ష ఆడుకోవడానికి పోతావా? అవునత్త. సరే వెళ్ళు. అమ్మ అడుస్తుంది. ఇంట్లో అంతా మహతలు ఎట్లా చెప్తే అట్లా వినాలా? దీన్ని పంపిస్తే ఏం చేస్తుందో చూస్తా. వెళ్ళు శిక్ష, మీ అమ్మ ఏమన్నదిలే, వెళ్ళు. నిజమా అత్త? నువ్వు ఒకటేనావు కదా, అందుకని అప్పట్లేసుకున్నాం. సువిక్ష వచ్చావా? అవును. సరే మనం డివెండర్ ఆడుకుందామా? డివెండర్ అంటే అది దాచిపెట్టుకునే ఆట. ఆడుకుందాం. నేను వెళ్ళి నెంబర్స్ కౌంట్ చేస్తే మీరు వెళ్ళి దాక్కోండి. సరే 1 2 3 4 5 6 7 పడేవే దాక్కుందాం. సరే సైలెంట్ గా రావే. ఇక్కడ దాక్కుందాం రావే. సరే అక్క. అయ్యో దొరికిపోయినావు. నేను ఈ చెట్టు కింద దాక్కుంటా. శాన్వి ఆరు కింద దాక్కో. సరే అక్కడ వెళ్ళి దాక్కుందాం. ఎక్కడ పోయినా వీళ్ళు? అమ్మా, పాపకి పాలు తాపి టానిక్ వేయాలి. ఇక్కడ కూడా లేదే. సుభిక్ష, సుభిక్ష, బయటికి ఏమన్నా వచ్చిందేమో. మేఘనా. అవునా? మేఘనా, ఏమైంది నా అలా అరుస్తున్నా? సుభిక్ష ఏది? బయట ఆడుకుంటున్నాను చెప్దామా? వద్దొద్దులే, కాసేపు టెన్షన్ పడ్డా. మేఘనా చెప్పు, సుభిక్ష ఏది? ఏమో వదినా, నాకేం తెలుసు. నేను నా ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతుంటిని. అవునా? ఈ సుభిక్ష ఎక్కడే? నాకేం తెలుసు, అట్లా ఎక్కడ దాచి పెట్టుకుందో. సుభిక్ష, సుభిక్ష, ఇప్పుడు కుషిక, సుభిక్ష వచ్చిందా ఆడుకునేకి? చెప్పు కుషిక, సుభిక్ష వచ్చిందా? లేదంటే రాలేదు. అవునా? ఎక్కడ పోయింది పిల్ల అయితే? శిక్ష వచ్చిందని ఆంటీకి చెప్తే ఇంకేమైనా ఉందా? అవునక్క, శిక్ష వాళ్ళ అమ్మకి తెలియకుండా వచ్చిందేమో. సరే మనం కూడా వెతుకుదాం పదండి. సుభిక్ష,
దాహం ఇస్తుంది, నేను ఇంటికి వెళ్తా. నాకు దాహం ఇస్తుంది, నేను కూడా ఇంటికి వెళ్తా. సరే పదా. మళ్ళీ ఓడించినాం కదన్నా వాళ్ళని. అవునరా. నెక్స్ట్ మ్యాచ్ చెప్పురన్నా. రేపేరా. అరే ఎవరో పిల్ల పడిపోయిందిరా. అవునరా, పద లేపుదాం. రే, ఈ పాప ఎవరో తెలియదు, లేపితే లేవడం లేదు. ఏం చేద్దాం? అమ్మ దగ్గర తీసుకుపోదాం అన్నయ్య. ఎవరో తెలియకుండా ఎలా తీసుకుపోతాం అన్నయ్య? ఇంకేం చేద్దాం రా, ఈ పిల్ల లేవడం లేదు కదా, తీసుకోదాంలే. అమ్మా సుభిక్షని ఏమైనా చూసారా? చూడలేదమ్మా. అవునా? ఛ. ఇప్పుడు ఏం చేయాలబ్బా? హలో బంగారం, ఎలా ఉన్నావు? ప్రవళిక ఏమైంది? సుభిక్ష ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేంటి? ఛ. ప్రవళిక ఏంటి ఇంత ఎండలకు ఎక్కడికి వెళ్తున్నావు? సుభిక్ష కనపడట్లేదు బామ్మ. అవునా, ఏడవద్దు ప్రవళిక, ఎక్కడికి వెళ్ళిండదులే. ఏమన్నా ఇంటికి వచ్చేసిందాం, చూద్దాం పదా. పదండి చూద్దాం. ఏంటి వదిన ఇంతసేపు వెళ్ళింది? బయటనే కదా ఆడుతుండింది ఆ పిల్ల. ఆ, ఏంటి బయట ఎవరు లేరు? మేఘన సువి వచ్చిందా? లేదు వదిన. ఇంకా రాలేదా? అసలు ఎక్కడ పోయింది సువి? అమ్మో, అడుకునేకి నేనే పొమ్మన్నా అని తెలిస్తే ఇంకంతే. అసలు ఎక్కడ పోయింది ఇది? ప్రవళిక ఏడవద్దు, బాధపడకమ్మా. నా కొడుకు పోలీసే కదా, కంప్లైంట్ సువీక్ష ఎక్కడున్నా దొరుకుతుందిలే, నువ్వేం బాధపడద్దమ్మా. అవునులే వదిన, దొరుకుతుందిలే, పద లోపలికి. లేదు మేఘన, నేను ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టేసి వస్తా. అయ్యో, ఇప్పుడు ఎలా? పవన్ మీ నన్నెత్తుకొస్తున్నాడు. చూడు పాపా, నువ్వేం భయపడద్దు. నువ్వు పడిపోయి అంటే మేము పిలుచుకొని వచ్చాం. మీళ్ళు ఎక్కడో చెప్పు, మేము వదిలి పెడతాం. చెప్పు పాప, మీళ్ళు ఎక్కడ? రే, ఈ పిల్ల ఏం చెప్పడం లేదు, అమ్మ దగ్గర పిలుచుకోదు. అమ్మ వాళ్ళకి అప్పగిస్తుంది. అవునన్నయ్య, పదా. ఏరా ఎండలో ఇంతసేపు ఏం చేస్తా ఉంట్రీ? ఎవర్రా ఈ పాప? మేము ఆడుకొని వస్తుంటే ఈ పాప పడిపోయిందమ్మా. ఎవరో తెలీదు, పాపం అనిపించింది, అందుకే పిలుచుకొచ్చామమ్మా. అవునా, వీళ్ళ వాళ్ళు ఎవరో. ఏమో అమ్మా. ఏం పేరు నాన్న నీ పేరు? సువీక్ష. అబ్బా, నీ పేరులాగే నువ్వు కూడా చాలా బాగున్నావు నాన్న. వీళ్ళు ఎక్కడా తెలియదా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ పాపని వాళ్ళకి ఎలా అప్పగించాలో తెలియదా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ పాపని వాళ్ళకి ఎలా అప్పగించాలో. పాప ఏంటి నీరసంగా ఉంది? పాపకు ఫుల్ జ్వరంగా ఉంది. ఆనంద్, నువ్వు వెళ్ళి జ్వరం సిరప్ తాపో. సరే అమ్మా. అమ్మా, ఇదిగో సిరప్. కంటేనే అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా. వదిన, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినావా? అవును మేఘన. నీళ్ళు తాగండి వదిన. వద్దు మేఘన, అక్కడ పెట్టేసి. ఏంది పిల్ల ఇలా ఉంది? ప్రవళిక ఏమైంది అలా ఉన్నావు? అంతా నా కర్మ. ప్రవళిక ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మేఘనా ఏమైందో నువ్వన్నా చెప్పమ్మా. అమ్మా, అది సుభిక్ష. సువీక్షకి ఏమైంది? సుభిక్ష కనపడట్లేదమ్మా. ఏం మాట్లాడుతున్నావు మేఘనా? ప్రవళిక, మేఘన చెప్పేది నిజమేనా? అవునత్తమ్మా, నేను వంటింట్లో పాలు కాచుకొని వచ్చే లోపు సుభిక్ష ఎక్కడికో వెళ్ళిపోయింది, కనిపించట్లేదు. పాప మీద దాస లేదా ప్రవళిక నీకు? పోలీస్ కంప్లైంట్ అని ఇద్దాంరా ప్రవళిక. ఇప్పుడే ఇచ్చొచ్చానత్తమ్మా. పాపకు ఆరోగ్యం కూడా బాగలేదు, ఎక్కడికి వెళ్ళిందో? అవును కదా, నువ్వే కాపాడు దేవుడా. ఏడవద్దు నాన్న, మీ అమ్మ దగ్గర తీసుకుపోతా. క్రిష్, ఏంటమ్మా? పాప ఎక్కడ దొరికిందో అక్కడికి పిలుచుకో. బహుశా వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉండొచ్చు. సరే అమ్మా. ఆనంద్, నువ్వు తమ్ముడు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. సరే అమ్మా. పదా క్రిష్, వెళ్దాం. పదమ్మా.